జయలక్ష్మీనారాయణ్ పెన్బిల్లే రహస్యంలో తిరుకోలూరు అమ్మాలు భగవత్ రామాంచుల వారిని అడిగే ఏడవ అంటే వారికి ఇచ్చే ఒక మనం ఏమనుకోవచ్చు ఒక పదము అనలేము, ఎందుకంటే చాలా పదాలతో ఆవిడ అడుగుతుంది కాబట్టి ఆవిడ ఒక కొటేషన్ ఇస్తుంది అని అనొచ్చు. అయితే ఇక్కడ ఇవాటి రోజున ఏడవది కొటేషన్ ఏంటి అంటే కనుక తాయక్కూలం సెయ్యదినే అనుసూయై పోలే అని అడుగుతుంది. అంటే శ్రీరాముడు తన తండ్రి దశరథుడు కైకేయి ఇచ్చిన వరాలను వల్ల నిలబెట్టడానికి ఆయన అరణ్యానికి వెళ్ళాడు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. ఈ అరణ్యవాసంలో ఉండగా శ్రీరామచంద్రుణ్ణి ఎలా అయినా వెనక్కి తీసుకురావాలి అని చెప్పి భరతుడు రామచంద్రుడి దగ్గరికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో తనతో రావాలని కోరుకోగా రాముడు నిరాకరిస్తాడు వెళ్ళడానికి. అయితే తను ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ అయోధ్యవాసులు వచ్చి రామచంద్రుడు అయోధ్యకి రావాలి అని చెప్పి తనని మళ్ళీ మళ్ళీ కోరడం వల్ల భక్తులని నిరాకరించినట్టు అవుతుంది అని చెప్పి భగవంతుడు ఏం నిర్ణయించుకుంటాడు అంటే శ్రీరామచంద్రుడు ఏం నిర్ణయించుకుంటాడు అంటే ఈ ఆశ్రమాన్ని వదిలి ఇంకా ముందుకి సాగాలి, అప్పుడు వారికి దూరంగా ఉంటాను అని ఆయన నిర్ణయించుకుని ఆయన ఆ రోజున అత్రి మహర్షికి అలాగే అనసూయాదేవికి ఈ విషయాన్ని చెప్పడానికి సీతాదేవి సహితంగా వారి కుటీరానికి చేరి వారి యొక్క దీవెనలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాలి అని నిర్ణయించుకుంటారు. అందుకని అత్రి మహర్షితోటి మాట్లాడుతున్నప్పుడు అత్రి మహర్షి ఏం చెప్తారంటే సీతాదేవితోటి, అనసూయాదేవి మీకు తల్లి లాంటిది, ఆవిడ్ని ఆశ్రయించండి, ఆవిడ మహాపాతివ్రత్యం కలగది, ఆవిడ ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ధర్మముని తన జీవనాధారంగా చేసుకుని జీవిస్తూ ఉండే ఒక మహిళ కాబట్టి ఆవిడకి ఎంతటి శక్తి ఉంది. ఎందుకు అత్రి మహామహర్షి అలా చెప్పారు అనసూయాదేవి గురించి అంటే కనుక ఒకసారి అకాలం వచ్చి తినడానికి ఏమీ లేదుట, క్షామం వల్ల ద్వాదశ క్షామం అంటారు. ఈ క్షామంలో వాళ్ళకి ఏమీ తినడానికి దొరకకపోయేసరికి ఆవిడ కూరగాయల్ని తన యోగశక్తితోటి పండించిందిట. అదే కాకుండా తాగడానికి నీరు కూడా లేవు కదా, ఆ నీటిని గంగాదేవి వచ్చి అక్కడ ప్రవహించేలా తన తపశ్శక్తితో చేసిందిట. అది తన పాతివ్రత్య మహిమ, తపశ్శక్తి యొక్క మహిమ. అలా ఎంతమంది వచ్చినా సరే వారందరికీ ఆహారాన్ని అక్షయంలా అందించిన దేవత ఆవిడ. అందుకని ఆవిడని ఆశ్రయించి ఆవిడ యొక్క ఆశీర్వాదం తీసుకోండి అని అత్రి మహర్షి చెప్తారట. అయితే శ్రీరామచంద్రుడు కూడా సీతాదేవిని చూసి ఆవిడ మహాపతివ్రత, ఆవిడ్ని వెళ్ళి ధర్మాన్ని ఎలా పాటించాలి, అలాగే పాతివ్రత్య గుణాలని తెలుసుకో, ఆవిడ యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది, ఆవిడ మంచిది అని చెప్పి ఆవిడ యొక్క ఆశీర్వాదం తీసుకోమని సీతాదేవిని కూడా ఆవిడ దగ్గరికి పంపిస్తారట. అయితే సీతాదేవి కూడా చాలా ఇష్టంగా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి, వినాలి, ఎందుకంటే ఆవిడ ఎంతసేపు జిజ్ఞాసతో కూడిన తల్లి విరాటి. అందుకని ఆవిడ ఎంతసేపు ఏదన్నా కొత్తవి ఉంటే తెలుసుకోవాలనుకుంటూ ఉంటుందట. ఆవిడకి తెలియదనా కాదు, మానవుడు ఎలా ఆచరిస్తున్నాడో చూసి ఆవిడ పొంగిపోతూ ఉంటుందట. పరమాత్మని వైపు వారి యొక్క భక్తిని, ప్రేమని, పారవస్యాన్ని చూసి ఆవిడ కూడా తాదాత్మ్యం చెందుతుందిట. అందుకని ఆవిడ వెళ్ళి అనసూయాదేవితో కూర్చుని మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉన్నప్పుడు అనసూయాదేవి సీతాదేవి యొక్క కథని అడిగి తెలుసుకుంటుంది. అయితే రాజభోగాలని, భోగభాగ్యాల్ని, ఐశ్వర్యాన్ని, అలాగే దాసీ జనాల్ని అన్నిటినీ వదిలివేసి అరణ్యంలో కష్టకాలంలో భర్త వెనకాల రావడాన్ని మహాపాతివ్రత్యంగా ఆవిడ అమ్మవారిని ఉదహరిస్తూ చెప్తుందన్నమాట. అయితే ఇలాంటి ధర్మం పాటించడమే భార్య యొక్క ధర్మం. కష్టకాలంలో భర్తని అనుసరించాలి, భర్తకి అనుకూలంగా ఉండి ఆ కష్టకాలంలో భర్తని ఉద్ధరించడానికి కావలసిన మార్గాల్ని భార్య తెలియజేయాలి, అంటే ఉపదేశం చేయాలి, లేదా ఇద్దరు ముచ్చటించుకోవడం వల్ల తెలియాలి అని చెప్పి ఇలాగా ఆవిడ అనేక విషయాలు ఇద్దరు చర్చించుకుంటూ అమ్మవారి యొక్క కథనంతా వింటుంది చిన్నప్పటి నుంచి. అయితే ఆ అమ్మవారి యొక్క కథ వింటూ చక్కగా అమ్మవారికి జడవేసి చీర కట్టి అమ్మవారిని రకరకాల ఆభరణాలతో అలంకారం చేసి పుష్పాలు పెట్టి
ఇక రాత్రి సమయం అయింది. ఈ సమయం అయినప్పుడు నీవు ఇంకెక్కడా ఉండకూడదమ్మా, నీ భర్తతోటే ఉండాలి, వెళ్ళి నీ భర్త దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆ సీతాదేవిని రామచంద్రుడి దగ్గరికి పంపిస్తుంది. రామచంద్రుడు కూడా సీతాదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క సంఘటన ఎంత మధురంగా ఉంది. చూసినా, చదివినా, తలుచుకున్నా మనకి ఒక చక్కటి అనుభూతిని ప్రసాదిస్తుంది. కష్టకాలంలో మనం భర్తని ఆశ్రయించాలి అంటే భర్తని వదిలేయకూడదు. ఆ సమయంలో భర్తకి అనుకూలంగా భర్తని ఉద్ధరించడానికి కావలసిన మార్గాల్ని వెతుకుతూ ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి అని సీతాదేవి నిరూపించిన దాన్ని అనసూయాదేవి మహాపాతివ్రత్యం, ఆవిడ మహాపతివ్రత. అలాంటి మహాపతివ్రత ఈవిడ్ని మెచ్చుకుందిట. అలా ఆవిడ చూపించిన తల్లి ప్రేమ ఏదైతే ఉందో, తాయారిపై నాకు ఎప్పుడైనా అలాంటి ప్రేమ ఉందా అని భగవత్ రామానుజుల వారిని ప్రశ్నిస్తుంది తిరుక్కోలూరు అమ్మ. అలాంటి ప్రేమ నాకు కలగలేదేమో, తాయారిని నేను ఇంకే దేవతగానే కొలిచానేమో, అలాగా భక్తిపూర్వకంగా తల్లిగా నేను ఆవిడ్ని ఆదరించలేదేమో, అందువల్లే నేను ఎప్పుడు సరిగా అలంకరించలేకపోయానేమో ఆమెని అని చెప్పి తిరుక్కోలూరు అమ్మ రామానుజుల వారితో చెప్తుంది ఇవాళ రోజున. మళ్ళీ ఇంకొక ప్రశ్నతోటి కలుద్దాం. మనం కూడా ఇలాగ అమ్మవారిని ఆశ్రయించామా? మనం కూడా ఇలాగ అమ్మవారిని ప్రేమించగలిగామా? ఆ తాయాన్ని మన మనసులో తల్లిగా నిలుపుకున్నామా? మనం తల్లిగా నిలిచామా? లేకపోతే ఎక్కడో దూరంగా పెట్టి ఒక దేవతగా మాత్రమే చూసామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని చూద్దాం. జై లక్ష్మీనారాయణ.